అంటే మీరు విశ్వాసంలో స్థిరులై వాడిని ఎదిరించుడి అని ఉంటుంది. కాబట్టి విశ్వాసంలో మన స్థిరత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం సాతాన్ని ఎదిరించగలుగుతాం. లేకపోతే సాతాను వేసే కుయుక్తులు వాడి పన్నాగాలకి ఏమవుతామంటే మనం అస్థిరలకి పడిపోతూ ఉంటాం. అవిశ్వాసం ఏమాత్రం ఉన్నా పడిపోతుంటాం. దేవునికి ఇష్టం లేదంటే ఇష్టం లేనిది అవిశ్వాసం, అల్ప విశ్వాసం. అందుకే అనేకసార్లు యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, అల్ప విశ్వాసులారా మీరు ఇంకా ఎంతకాలం ఎప్పటికి నేర్చుకుంటారని చెప్పి. కాబట్టి దేవునికి మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమట. మనం దేవునికి ఇష్టలైన బిడ్డలుగా ఉండాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. అవి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయం మన విశ్వాసానికి అంటే ఇది నా జీవితంలో జరుగుతుంది, ఇక నేను చేయలేను అనే పరిస్థితులు, ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా కానీ మరి దేవుని మీద ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే దేవుడు విశ్వాసాన్ని ఇష్టపడతాడని చెప్పి మరి దేవుని వాక్యం